पार्टी के सीनियर लीडर और टीपीसीसी सेक्रेटरी राजेश यादव का जन्मदिन होने के मौके पर इनका जन्मदिन बड़े ही जोरों शोरों से मनाया गया, जिसमें मलकाजगिरी कॉन्स्टिट्यूएंसी के एक्स एमएलए मैनामपल्ली हनुमंतराव, सिकंदराबाद कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश ने हिस्सा लेते हुए राजेश यादव को जन्मदिन की मुबारकबाद दी। इस सेलिब्रेशंस में इनके साथ बोयनपल्ली एग्रीकल्चर मार्केट के एक्स चेयरमैन टीएन श्रीनिवास, अन्नानगर मुरली महेश यादव, शिवा मुधिराज, राजू मुधिराज, श्रीनिवास, संपत और तमाम पॉलिटिकल पार्टीज के सीनियर लीडर्स और कार्यकर्ताओं ने हिस्सा लिया। कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के एमएलए श्री गणेश ने आज बोनालू फेस्टिवल के चलते हुकूमत की तरफ से मंदिरों के लिए दिए गए 218 चेक्स को आज मारेटपल्ली मंडल के इलाके नेहरू नगर में एंडोमेंट ऑफिसर अंडालू के साथ मिलकर मंदिर कमेटी के मेंबर्स को दिया और बताया कि बोनालू फेस्टिवल के लिए मेरे हाथों से मंदिर को चेक्स देना बहुत ही किस्मत की बात है। जिसके बाद श्री गणेश ने मंदिर कमेटी के मेंबर्स से मुलाकात करते हुए उन्हें हिदायत दी कि मंदिर में आए पूजा के लिए भक्तों को किसी भी किस्म की तकलीफ ना हो। इस चेक डिस्ट्रीब्यूशन प्रोग्राम में इनके साथ मारेटपल्ली मंडल के डेप्यूटी तहसीलदार शिवा कुमार, तिरुमलगिरी मंडल के तहसीलदार अशोक कुमार, सीनियर लीडर बद्रन्ना, मुप्पीडी मधुकर, सरिता, धनलक्ष्मी, वेंकटेश और सदानंद गौड के साथ मौजूद थे। కొంతమందికి కొత్త టెంపుల్స్ కూడా అప్లికేషన్ పెట్టుకున్నారు, వారిది కూడా ఇవ్వాలని కూడా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను। కొంతమంది టైం ఉందా అనుకొని కూడా అప్లికేషన్స్ ఇవ్వలే, మీకు వారిది కూడా అప్లికేషన్స్ తీసుకొని వారికి కూడా ఇస్తాడు చూడాలని కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను। అంతేకాకుండా గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం గత సంవత్సరంలో బోనాలకి 15 కోట్ల నిధులు ఇస్తే ఈ సంవత్సరం 20 కోట్ల నిధులు రిలీజ్ చేశారు। 35% సుమారు 35% నిధులు పెంచడం చాలా హర్షణీయం, చాలా గొప్ప విషయం। ఎందుకంటే రోజు రోజు అన్ని రేట్లు పెరుగుతున్న సందర్భంగా వీరు ఏదైతే టెంపుల్స్ కి లైటింగ్ కావచ్చు, ఫ్లవర్ డెకరేషన్ కావచ్చు, ఇతర టెంపుల్స్ కావాల్సిన ఏర్పాట్లకి డబ్బులు సరిపోతలేదని మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయాన సమీక్ష నిర్వహించి ఎండోన్మెంట్ మినిస్టర్ తోటి, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి వీరికి గతంలో ఇచ్చినట్టు 15 కోట్లు అయితే సరిపోదు, ఈసారి 20 కోట్లు ఇవ్వాలని వారు చెప్పడంతో అనేక సార్లు సమీక్ష నిర్వహించి 20 కోట్లు ఇవ్వడం సంతోషకరం। అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ బోనాలు పండుగ మంచిగా జరగాలి, ప్రజలందరూ సుఖ సంతోషంగా ఉండాలి, ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలనేసి అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళతో కూడా సమీక్ష జరిపి ఈరోజు హైదరాబాద్ కి అన్ని పండుగల పెద్ద పండుగ మన బోనాలు పండుగనే, రాష్ట్ర పండుగ కాబట్టి ఈ పండుగకు ప్రాధాన్యత ఇచ్చి అందరు డిపార్ట్మెంట్ తోటి మాట్లాడారు। అదే విధంగా ఎప్పుడు లేని విధంగా ఈసారి నేను కూడా కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీలో సమీక్షలు జరపలేదు, ఆల్ డిపార్ట్మెంట్స్ మీటింగ్ కాల్ఫర్ చేయలేదు। నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా మన కంటోన్మెంట్ అత్యధిక శాతం కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ లోనే వస్తుంది కాబట్టి మన సిఓ గారితో కూడా మాట్లాడాను। మన టెంపుల్స్ కూడా నీళ్ళ సౌకర్యాలు కల్పించాలి, శానిటేషన్ ప్రాబ్లమ్స్ ఉంటే రిజాల్వ్ చేయాలి, రోడ్లు మరమ్మతులు కూడా చేయాల్సిన అవసరం ఉంది। అంతేకాకుండా ఈ లైటింగ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా సమస్యలు ఉంది కాబట్టి ఈ అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కూర్చొని ఒక సమీక్ష నిర్వహించి మన టెంపుల్ వాళ్ళని కూడా పిలిస్తే వాళ్ళది కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే మా నిధులతో కూడా కేటాయించి తక్షణమే ఆ రోడ్డు మరమ్మతులు వీళ్ళ సమస్యలని పరిష్కరించి వారి శానిటేషన్ డిపార్ట్మెంట్ తోటి మాట్లాడి చేస్తే పండుగ పూట ఎలాంటి ఇబ్బందులు ఉండదు। ఎందుకంటే మా మహిళలందరూ ఆ రోజు తయారై సంతోషంగా అమ్మవారికి బోనం సమర్పించుకోవడానికి వెళ్ళినప్పుడు అందరూ మహిళలందరూ సంతోషంగా ఉండాలి। इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है। ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए।